కాళేశ్వరిని కూలేశ్వరం అనుకుంటా బనకచెర్ల చేసిన పాపము కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్లనే బనకచెర్ల ఇప్పుడు సమస్య వచ్చింది అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ ప్రాజెక్టుల మీద రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న విధానాన్ని ఎలా వస్తున్నారు? కాళేశ్వరం అనేది ఒక అపురూపమైనటువంటి ప్రాజెక్టు, ప్రపంచానికే ఒక రకంగా ఒక ఆదర్శప్రాయమైనటువంటి ప్రాజెక్టు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని కంపోనెంట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల పని జరిగింది, ఏ రకమైనటువంటి మన స్థిరీకరణ జరిగింది, ఏ రకంగా అదనపు ఆయకట్టు ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయంలో హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అనేక ఇచ్చారు. ఇవాళ 2 పిల్లర్లు కుంగిందన్ని మేడిగడ్డ దగ్గర 2-3 పిల్లర్లు డ్యామేజ్ అయినాయి. కేసీఆర్ గారు అంత భారీ ప్రాజెక్టును ఒక 5 సంవత్సరాల కాలంలోనే దాన్ని రూపకల్పన చేసి అమలు చేసి ఫలితాలు ఇచ్చిండు. అదే కాంగ్రెస్ హయాంలో నిర్మాణం మొదలైనటువంటి నాగార్జున సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ 50-60 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో కూడా కంప్లీట్ కానటువంటి వైనాన్ని చూసినాం. ఇవాళ ఒక 5 సంవత్సరాల్లోనే అంత భారీ ప్రాజెక్టును కట్టగలిగినటువంటి పరిజ్ఞానం, ఆ పట్టుదల ఉన్న ప్రభుత్వాన్ని చూసిన తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు 3 పిల్లర్లను 3 రోజులలో చేయాలి. కానీ అది చేతగాక దాన్ని బూచిగా చూపించింది. చిన్నప్పుడు మా నాయన చెప్పేది, కోతికి ఏదైనా కురుపు అయితే అది గీకుతుంది నాకుతుంది ఆఖరి చేయి చేయాల్సి వస్తుంది, ప్రాణం వదిలిసి వస్తుంది. వీళ్ళ దుర్మార్గం అంత నీచంగా ఉన్నది. అవగాహన రాహిత్యానికి, అహంకారానికి, ఎదుటి వాళ్ళను బదనాం చేయడం కోసం అది బనకచెర్ల అయినా కాళేశ్వరం అయినా ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకం వల్ల, అసమర్థత వల్ల ఉత్పన్నమైన పరిస్థితులు ఇవి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. జవాబుదారీ కూడా వాళ్ళదే. బనకచెర్ల విషయంలో కానీ తెలంగాణకు నీటి రంగంలో జరిగేటువంటి అన్యాయాన్ని ఎదిరించడానికి ఏ కార్యాచరణ తీసుకున్నా ప్రభుత్వానికి సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని నిర్ద్వందంగా రోజు చెప్తాం. మీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ ఎలా వస్తూ ఉన్నారు? ఇదే ఎక్కడన్నా బహుశా నాకున్నటువంటి అవగాహన మేరకు ఒక ఎమ్మెల్యేను ఇంత తక్కువ సమయంలో గిన్నిసార్లు అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు చరిత్రలు లేవు. ప్రజలకు నువ్వు హామీలు ఇచ్చిండు ప్రభుత్వంగా, ఇప్పుడు ప్రశ్నించే గొంతువులను గట్టిగా నిలదీసేటువంటి వాళ్ళను అక్రమ కేసులు పెట్టి లోపలేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయా? ఒకవైపు కోర్టులు చెప్తా ఉన్న శని ఆదివారాలలో అరెస్ట్ చేయడం అనేది వాళ్ళకు ఉండేటువంటి హక్కులకు భంగం కలిగించడం, ఇది మంచిది కాదు అన్నట్టు. మరోవైపు అనేక కేసులు, అక్రమ కేసులు కేటీఆర్ గారు లాంటి వాళ్ళ మీద పెట్టినటువంటి వాటిని క్వాష్ చేస్తూ ఉన్నది. ప్రభుత్వం ఏమన్నా ఇంగితంతో రివ్యూ చేసుకొని ఇది కరెక్ట్ కాదని సభ్య సమాజంతో పాటు కోర్టులు కూడా తప్పుపడుతున్నా అసలు విషయాలను మర్చిపోయి ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించడం. ఎవరు భయపడతారండి? బీఆర్ఎస్ పార్టీ భయపడుతుంది. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తెలంగాణ అనలేని పరిస్థితుల్లోనే భయపడకుండా పుట్టినటువంటి పార్టీ 14 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చి తెలంగాణలో అపురూపమైనటువంటి అభివృద్ధిని సహకారం చేసినటువంటి పార్టీ ఈ రేవంత్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి తాటాకు సప్పులకు భయపడడానికి ఎవరు సిద్ధంగా లేరు. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. మీరు మీ పరిపాలన ద్వారా మీ విజ్ఞతను పెంచుకొని ప్రజల్ని సంతృప్తిపరిచి గొప్పవాడు అనిపించుకో, కానీ ఎదుటి వాళ్ళని అణచివేస్తాం, వాళ్ళకు ఉండేటువంటి హక్కులను హరిస్తాం, ఒక భయానక గందరగోళ పరిస్థితిని సృష్టిస్తాం, చిలువలు పలువలుగా ఎదుటి వాళ్ళ మీద అభాండాలు వేస్తాం. ఇవేవి లాంగ్ రన్లో నిలిచేటి కాదు. 1 సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చినటువంటి హామీలనే అమలు చేస్తలేవనేటువంటి విషయం తేలిపోయింది. ఇవాళ మీ మాటకు ఇక్కడ రాజకీయాల్లో ఏ నాయకుడికైనా విశ్వసనీయత ముఖ్యం. ఒక ప్రభుత్వాధినేత, ఒక పాలసీ నిర్ణయించేటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు అమలైతే అనేటువంటి విశ్వసనీయత ముఖ్యం. మీరు ఏం మాట్లాడుతారో ప్రపంచంలో ఎవరికి అర్థమవుతలేదు. నిన్న మాట్లాడిన దానికి ఇవాళ భిన్నంగా మాట్లాడతారు. ఇచ్చినటువంటి హామీలను మసిపూసి మారేడుగా చేస్తూ హామీలు అమలు చేయకుండానే అమలు చేస్తున్నామని ప్రచారం చేస్తారు. బీసీల విషయంలో, కులగన్న విషయంలో బ్రహ్మాండం చేసినామని దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేసుకుంటా ఉన్నారు. తీరా ఇక్కడికి వస్తే బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ల విషయంలో మంత్రులు ఒక తీరుగా మాట్లాడుతూ ఉన్నారు. రకరకాలైనటువంటి న్యూస్ రోజు వస్తూ ఉన్నాయి. అంత గందరగోళ వాతావరణం.